ఈ వీడియోలో నేను మీకు జేమన్ ఎఫెక్ట్ గురించి చెప్పబోతున్నాననమాట. సో, ముందు మనం డయాగ్రామ్ వేసుకొని, దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని, మీకు ముందు డయాగ్రామ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత డెఫినిషన్స్ చూద్దాం. సో, జేమన్ ఎఫెక్ట్ డెఫినిషన్ ఏంటంటే, ద స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రమ్ లైన్స్ ఇన్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ జేమన్ ఎఫెక్ట్. ఇందులో 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటొచ్చేసి నార్మల్ జేమన్ ఎఫెక్ట్, ఇంకోటొచ్చేసి అనామలస్ జేమన్ ఎఫెక్ట్ అనమాట. వీటి డెఫినిషన్స్‌తో పాటు మీకు కాన్సెప్ట్ కూడా చాలా సింపుల్‌గా చెప్తా. ముందు మనం స్పెక్ట్రోమీటర్ అయితే తీసుకుందాం. సో, స్పెక్ట్రోమీటర్ తీసుకున్నాననమాట. సో, ఈ స్పెక్ట్రోమీటర్ తీసుకున్నాక, ఇక్కడ మీకు డయాగ్రామ్ అనేది డ్రా చేస్తున్నా. సో, ఇట్లా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్‌లో పర్పెండిక్యులర్‌గా అప్లై చేస్తామన్నమాట మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి. సో, ఇలా పర్పెండిక్యులర్‌గా అప్లై చేస్తాం. సో, ఇలా ఇలా మనం నార్త్, సౌత్ అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అయితే తీసుకున్నాము. సో, వీటిని ఇలా స్పెక్ట్రమ్ లైన్స్ అనేవి ఇలా ఫార్మ్ అవుతాయన్నమాట. సో, స్పెక్ట్రమ్ లైన్స్ అనేవి ఇలా ఫార్మ్ అవుతాయి. ఇది స్పెక్ట్రోమీటర్ అనమాట. సో, ఇప్పుడు మనకి స్పెక్ట్రమ్ లైన్స్ అనేవి ఎలా ఫార్మ్ అవుతాయి? అది కూడా మనకి జేమన్ ఎఫెక్ట్‌లో 2 ఉన్నాయి కదా! సో, ఒకటొచ్చేసి నార్మల్ జేమన్ ఎఫెక్ట్, అనామలస్ జేమన్ ఎఫెక్ట్ అనమాట. సో, ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వెరీ స్ట్రాంగ్‌గా ఇచ్చాం. స్ట్రాంగ్‌గా ఇచ్చినప్పుడు స్పెక్ట్రమ్ లైన్స్ అనేవి మీకు 2 కాంపోనెంట్స్‌గా స్ప్లిట్ అవుతాయన్నమాట. అది ఇప్పుడు లాంగిట్యూడినల్ వ్యూ నుంచి మీరు చూస్తే, ఇటు లాంగిట్యూడినల్ వ్యూ అంటాం దీన్ని. సో, దీన్ని డ్రా చేసుకున్నాం. ఇటు నుంచి మనం అబ్జర్వ్ చేసినప్పుడు మీకు స్పెక్ట్రమ్ లైన్స్ ఇటు నుంచి ఇట్లా చూస్తున్నాం. ఈ వ్యూ నుంచి లాంగిట్యూడినల్ వ్యూ నుంచి ఇలా చూస్తున్నాం మనం. స్పెక్ట్రోమీటర్‌ని చూసినప్పుడు మనకి లాంగిట్యూడినల్ వ్యూలో మనకి 2 కాంపోనెంట్స్‌గా విడిపోతాయన్నమాట. సో, ట్రాన్స్‌వర్స్ వ్యూలో మీకొచ్చేసి ట్రాన్స్‌వర్స్ వ్యూ అంటే 3 కాంపోనెంట్స్ కంటే 3 కాంపోనెంట్స్ అనిగా విడిపోతాయన్నమాట మీకు. సో, ట్రాన్స్‌వర్స్ వ్యూలో. ఇప్పుడు ఇదొచ్చేసి ఇప్పుడు పర్పెండిక్యులర్‌గా చూద్దాము. అంటే ట్రాన్స్‌వర్స్ వ్యూలో చూద్దాము. సో, పర్పెండిక్యులర్‌గా అంటే ప్యారలెల్‌గా చూడటం ఇది ప్యారలెల్‌గా చూస్తున్నాం ఇప్పుడు. ఇదేమో ప్యారలెల్, ఇదేమో పర్పెండిక్యులర్‌గా చూద్దాం. ఇప్పుడెలా విడిపోతాయో మీకు ఇంకో క్లారిటీ అయితే ఇస్తానన్నమాట. సో, ఇటు నుంచి చూసినప్పుడు మీకు డయాగ్రామ్ కూడా చూపిస్తాను. సో, ఇటు నుంచి చూసినప్పుడు ఫస్ట్ మీకు స్పెక్ట్రమ్ లైన్ అనేది అంటే ఇక్కడ నో ఫీల్డ్ అనమాట. ఇక్కడ అసలు ఫీల్డ్ లేదు. ఫ్రీక్వెన్సీ ఏమీ లేదు. ఫ్రీక్వెన్సీ కానీ, ఇంటెన్సిటీ కానీ ఏమీ లేదు. సో, ఇక్కడ నో ఫీల్డ్ అనమాట ఇది. సో, తర్వాత మీకు ల ట్రాన్స్‌వర్స్ వ్యూలో చూసినప్పుడు ఇక్కడ నో ఫీల్డ్. ఇప్పుడు ట్రాన్స్‌వర్స్ వ్యూలో చూద్దాం. ట్రాన్స్‌వర్స్ వ్యూలో చూసినప్పుడు మీకెలా ఉంటుందంటే, ఇక్కడ 3 ఫార్మ్ అవుతాయి. సేమ్ ఫ్రీక్వెన్సీ, సేమ్ ఇంటెన్సిటీతో మిడిల్‌లో ఉంటుంది స్పెక్ట్రమ్ లైన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి న్యూ ప్లస్ డెల్టా న్యూ అనేది రైట్ సైడ్‌లో ఫార్మ్ అవుతుందన్నమాట. రైట్ సైడ్ ఎప్పుడు ప్లస్ ఉంటే, ఇటు లెఫ్ట్ సైడ్ అనేది మీకు నెగెటివ్ ఉంటుంది కాబట్టి అలా సింపుల్‌గా అర్థం చేసుకోవచ్చు. ఇటొచ్చేసి న్యూ మైనస్ డెల్టా న్యూ ఇలా ఉంటుందన్నమాట ట్రాన్స్‌వర్స్ వ్యూలో. సో, నెక్స్ట్ వచ్చేసి మీకు 2 స్పెక్ట్రమ్ లైన్స్ వస్తాయి. అది లాంగిట్యూడినల్ వ్యూ నుంచి మీరు చూసినప్పుడు మీకు 2 స్పెక్ట్రమ్ లైన్స్ అనేవి వస్తాయి. అదే మీరు పర్పెండిక్యులర్‌గా చూస్తే మీకు ట్రాన్స్‌వర్స్ వ్యూ నుంచి చూస్తే 3 స్పెక్ట్రమ్ లైన్స్ అనేవి ఫార్మ్ అవుతాయన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు లాంగిట్యూడినల్ వ్యూ అంటే ఇది. ఇటు నుంచి చూస్తాం. ఇటు నుంచి స్పెక్ట్రోమీటర్‌ని చూసినప్పుడు సేమ్ ఫ్రీక్వెన్సీతో 2 లైన్స్ అనేవి ఏర్పడతాయి లాంగిట్యూడినల్ వ్యూలో. అప్పుడు ఈ మిడిల్ స్పెక్ట్రమ్ లైన్ అనేది మీకు కాన్స్టెంట్ అయిపోతుంది. సో, లాంగిట్యూడినల్ వ్యూ. లాంగిట్యూడినల్ వ్యూ అనమాట ఇది. సో, ఇప్పుడు ఇక్కడ ఒకటి ఫార్మ్ అవుతుందన్నమాట. న్యూ మైనస్ డెల్టా న్యూ. సో, ఇదనేది కాన్స్టెంట్ అయిపోతుంది. సో, న్యూ ప్లస్ డెల్టా న్యూ అనమాట. సో, ఇది ఇప్పుడు లాంగిట్యూడినల్ అయిపోయింది. ట్రాన్స్‌వర్స్ వ్యూ అయిపోయింది. మీకు అర్థమైపోయింది కదా! సో, ఒక్కసారి మీకు డెఫినిషన్స్‌తో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, ఇక్కడ డెఫినిషన్స్ చూద్దాము. సో, జేమన్ ఎఫెక్ట్ డెఫినిషన్ ఏంటంటే ద స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రమ్ లైన్స్ ఇన్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ మనకి జేమన్ ఎఫెక్ట్. సో, జేమన్ ఎఫెక్ట్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ జేమన్ ఎఫెక్ట్, నెక్స్ట్ వచ్చేసి అనామలస్ జేమన్ ఎఫెక్ట్. సో, ముందు డెఫినిషన్ చూద్దాం. ఇఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని చాలా స్ట్రాంగ్‌గా ఇచ్చినప్పుడు మనం ఈచ్ స్పెక్ట్రమ్ లైన్ అనేది స్ప్లిట్ అప్ టు ఇంటూ 2 కాంపోనెంట్స్. సో, గుర్తుపెట్టుకోండి మనం స్ట్రాంగ్ ఇచ్చినప్పుడు స్పెక్ట్రమ్ లైన్ అనేది 2 కాంపోనెంట్స్‌గా వస్తే దాన్ని లాంగిట్యూడినల్ వ్యూ అంటామనమాట. అంటే 2 కాంపోనెంట్స్ వచ్చినాయి కాబట్టి దాన్ని లాంగిట్యూడినల్ వ్యూ అంటాము. అర్థమైంది కదా! సో, లాంగిట్యూడినల్ వ్యూ అంటే మీరు ఇటు నుంచి చూస్తారనమాట. ప్యారలెల్‌గా చూసినప్పుడు దాన్ని లాంగిట్యూడినల్ వ్యూ అంటాము. ఓకే. అండర్‌స్టాండ్? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్ 3 కాంపోనెంట్స్ అంటే స్పెక్ట్రమ్ లైన్ అనేది 3 కాంపోనెంట్స్‌గా విడిపోయిందనుకోండి. సో, దాన్నొచ్చేసి మనము నార్మల్ జేమన్ ఎఫెక్ట్ అంటాం. అంటే ట్రాన్స్‌వర్స్ వ్యూ అంటాం అనమాట. ఇది 3 కాంపోనెంట్స్‌గా విడిపోతాయి. ట్రాన్స్‌వర్స్ వ్యూ అంటాం. ఓకే. ఇప్పుడు అనామలస్ జేమన్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం. అనామలస్ జేమన్ ఎఫెక్ట్ అంటే వెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ కంపారిటివ్‌లీ వీక్ అంటే వీక్‌గా ఉంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది. సో, ఈచ్ టైమ్ స్ప్లిట్స్ ఇంటూ మోర్ దెన్ 3 కాంపోనెంట్స్. స్పెక్ట్రమ్ లైన్ అనేది స్ప్లిట్ అవుతుందనమాట. 3 కాంపోనెంట్స్ కంటే ఎక్కువగా స్ప్లిట్ అయినప్పుడు దాన్ని మనం అనామలస్ జేమన్ ఎఫెక్ట్ అంటాం. అంటే 3 వస్తేనేమో అంటే 3 స్పెక్ట్రమ్ లైన్స్‌గా విడిపోతేనేమో దాన్ని ట్రాన్స్‌వర్స్ వ్యూ అంటాం. 2 కాంపోనెంట్స్‌గా స్పెక్ట్రమ్ లైన్స్ అనేవి విడిపోతే లాంగిట్యూడినల్ వ్యూ అంటాం. సో, వీటికంటే ఎక్కువ అనమాట. అంటే మల్టిపుల్ టైమ్స్ దాన్ని సో, అంటే మోర్ దెన్ 3 స్ప్లిట్స్ అంటే 3 కంటే ఎక్కువ స్ప్లిట్ అయితే స్పెక్ట్రమ్ లైన్స్ అనేవి దాన్ని మనం అనామలస్ జేమన్ ఎఫెక్ట్ అంటామనమాట. అనామలస్ జీమన్ ఎఫెక్ట్. అనామలస్ జీమన్ ఎఫెక్ట్ అనమాట. అండర్‌స్టాండ్? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా కన్‌ఫ్యూజన్ ఉంటే వెనక్కి వెళ్లి చూసుకోండి. మీకు సింపుల్‌గా అయితే అర్థమవుతుంది. ఇదండి వీడియో అయితే.